డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరం నియోజకవర్గం ఐపాలవరం మండలం భైరవపాలెం గ్రామ పంచాయతీ 22వ తారీఖున దర్యాలతిప్ప గ్రామం నదీ గర్భంలో జరిగినటువంటి ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ వల్ల మత్స్య సంపద లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అగ్నికుల క్షేత్ర నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓఎన్జీసీ కంపెనీలు తమను ఆదుకోవాలని, వారి కుటుంబాలకు తగిన న్యాయ సహాయ సహకారాలు అందించాలని మమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు మరియు ఎంపీ హరీష్ మాధూర్తో వినతి పత్రం సమర్పించారు. ముందుకుంటారు బాబు తేలిందా చూసుకోండి. ఇదిగో ఇది అమ్మాయి అలాగే ఆపరా బాటిల్ తీద్దాం. ఎవరైనా దాంట్లో లాగేస్తాడు మాట ఇది బాగా పూడితో తీసారని అడుగుతారు. అర్థం చేసుకోరు. ఆయన ఏం చేశారు తెలుసు తెట్టు మొత్తం వాయిస్ మనం అక్కడ బండి పెట్టి ఆ వెనకాల కవర్ చేస్తూ వాయిస్ తీసుకుంటే బాగుంటుంది కదా. మనం ఎక్కడో తీయటం కన్నా మాట్లాడు
అది ఏంటి పొడవుతుందా పోయింది చూడండి పోయింది చూడండి సలాగండి ఎలా తీసుకురా ఒకసారి ఏం కదా పొడవుతుంటే ఇవన్నీ అయ్యే చూసుకోండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు వాళ్ళు అక్కడే ఉన్నారు కింద తీయకూడదు ఇలా తీసేనండి आपका नाम क्या है जी? जी बोलिए। आपका नाम क्या है? दिस इज शुभारती गांगुली। आपका कैडर क्या है इसमें? दिस इज ओएनजीसी पे डब्ल्यू प्रोडक्शन। डब्ल्यू प्रोडक्टर है वो जीएसपीसी। जीएसपीसी है। दोनों कंपनी में मिलके इधर चेकिंग करने के लिए आ गया। सब लोग इधर नाइट्रोजन आ रहा है हमारा। हाँ एलईएल दिखा ना, वो मल्टी गैस दिखा ना। इसमें अगर हाइड्रोकार्बन होगा तो वो शो करेगा। जूम करो, जूम करो इसको। कैमरा जूम इन दिस मीटर। 2 meters both showing 0। ओके, अरे बाबू को దగ్గర పట్టుకో हम लोगों ने उस साइड से, हमारे प्लांट के साइड से नाइट्रोजन स्टार्ट किया है। जब नाइट्रोजन होगा कोई भी हाइड्रोकार्बन गैस नहीं आएगा, ठीक है, और इग्निशन भी नहीं होगा, फायर नहीं होगा। उसके लिए सेफ्टी के लिए वहाँ से स्टार्ट है। उसी का बबल है नहीं है वो चेक करने आया था। अभी तक हाइड्रोकार्बन नहीं मिला। ना आदमी लोग सब आदमी वीडियो भेज दिया, सबका सब चैनल में आ गया, लेकिन इसमें क्या हो रहा है, आदमी लोग का इधर रहने वाला सब परेशान हो रहे हैं जी। इसलिए। लेकिन गवर्नमेंट भी अलर्ट हो गए। ये साइड में पौंडीचेरी गवर्नमेंट का, वो साइड आंध्र गवर्नमेंट, दोनों अलर्ट हो गया। लेकिन इसमें क्या होता है, कोई डिपार्टमेंट कुछ इन्फॉर्मेशन नहीं करता है। आप लोग क्या बता सकता है इसमें, इसका बारी ली है? वही बता दिया, जो भी गैस आ रहा है वो चेक करने आए थे। गैस नहीं आ रही है वो तो क्लियर है, लेकिन इधर आता तो इस मीटर में आ आपको जाता। दिखा दिया। देयर इज नो हाइड्रोकार्बन गैस, ओनली N2 पर्जिंग चल रहा है। नाइट्रोजन पर्जिंग चल रहा है फॉर द सेफ्टी। कुछ और प्रूफ हियर। लेकिन तेल निकल रहा है ना इसमें से, सैंपल उसी के लिए तो लिया है। ज्यादा लोग भी तेल निकल रहे, ज्यादा से ज्यादा बोल रहा है इसमें। इसके लिए क्या बोल सकता है आप? We अभी have कुछ observed नहीं here दिख रहा there is है, no visible वीडियो भी connection। है सबके पास। ये सैंपल है, अगर तेल होता तो यहाँ पे दिख जाता, पानी नीचे रहता, तेल ऊपर रहता। कहाँ है? लेकिन पानी आगे जाता है ना, आगे जाएगा तो वो साइड में मालूम पड़ेगा। आप लोग इधर से पानी लेता है, लेकिन वो कैसे सही होएगा? 4 लोकेशन से लिया है, अलग अलग लोकेशन से। एक ही लोकेशन से तो नहीं लिया। 4 different locations। ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాం, మల్లాడి కృష్ణారావు దృష్టిలో పెట్టాం. తర్వాత ఏంటంటే మా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే, మేము ఎక్కువగా ఆ సముద్రంలో కానీ గోదావరిలో కానీ కష్టపడే జీవితాలు మావి. ఆ జీవితాలు ఏంటంటే చేపల మీద మేము బతికి జీవితాలు మావి. నిజంగా ఆ ఆధారం పోతే మా బతుకులేంటి మాకు తెలియని పరిస్థితి. మిత్రులందరికీ నమస్కారం. మాది ఐపోల మండలం భైరవపాలెం గ్రామం. ఇక్కడ
తేదీన తెల్లవారుజామున 2 గంటలకి భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. ఏంటని చూస్తే ఓఎన్జీసీ వారి పైప్ లైన్ లీక్ అవడం వల్ల భారీ శబ్దాలతో పెద్ద పెద్ద కొండల వల్లే మంటలు బైరేపాలెం తీర ప్రాంతం వరకు కూడా గుట్టలు చెప్పిన మంటలు చేరుకొని ఆ మంటల్లో చేపలు, రొయ్యలు అనేక విధమైన చనిపోయినాయి. అయినా సరే ఓఎన్జీసీ వారు తర్వాత రోజు ఏమి పట్టించుకోకుండా తన కార్యకలాపాలన్నీ కూడా యథావిధిగా చేసుకుని అన్నీ కూడా అసలు ఏ విషయంలో ఏమి పట్టించుకోకుండా ఓఎన్జీసీ ఏమీ జరగనట్టుగానే సర్దుమణిగిపోయింది. తెల్లాసరి చూస్తే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి చేప, రొయ్య, పీత చచ్చిపోయి తొట్టల తట్టుకుని తేలిపోతే మత్స్య సంపద అంతా కూడా చాలా సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చాలా విలువైన ఇది మత్స్య తీర ప్రాంత ప్రజలందరూ కూడా. ఇది మడ ఫారెస్ట్ చాలా విపరీతంగా కాలిపోయింది. ఈ కాలిపోయినా సరే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా ఏ విధంగా పట్టించుకోలేదు. అది ఓఎన్జీసీ సంస్థ అవడం వల్ల ఈ మడ ఫారెస్ట్ ఉంటేనే మత్స్యకారుడికి జీవనాధారం ఉంటుంది. రొయ్య, చేప, పీత ఎన్ని గుడ్లు పెట్టాలంటే వచ్చి ఈ మడ ఫారెస్ట్లోనే మనకి వచ్చి గుడ్లు పెడతాయి. మడ ఫారెస్ట్ అంతా ఇదైపోయింది. రేపు పొద్దున్న మనుషులు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ మాకు బైరేపాలెం, తీర్థాలముండి, గిరియాంపేట, ఈ సావిత్నగర్, గాడిమగ పంచాయతీ పరిధిలో గ్రామాలన్నీ కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల బాగా నష్టపోయినాయి. ఎంత నష్టం అంటే అది మేము మాటల్లో తప్ప మీకు చేతల్లో చూపించగలకపోతున్నాం. ఏదో రిలయన్స్, జిఎస్పిసి మాకు తూతు మంత్రంగా నష్టపరిహారం ఇస్తుందే తప్ప దాన్ని మాకు ఎటు సరిపోవట్లేదు. అది ముందైతే మాకు ఫిషింగ్ వెళ్తే రోజుకి 2-3 వేలు దొరికేది. ఈ రోజు ఫిషింగ్ వెళ్తే మాకు తిరిగి అప్పులు చేసుకుని ఆయుధాలు, వలలో, నావలు సమకూర్చుకుని దాంట్లో డబ్బులు కూడా మాకు రావట్లేదు. ఓన్లీ కారణం ఏంటంటే ప్రధానంగా ఈ జిఎస్పిసి, రిలయన్స్ ఇండస్ట్రీ వల్ల. అధికారులందరూ కూడా సక్రమంగా కూడా ఆలోచించి కలెక్టర్ వారు ఇది కూడా ఇంత నష్టం జరిగితే ఎక్కడెక్కడో బ్లోఅవుట్లు జరిగితే తక్షణాల్లో హాజరైపోయారు. చిన్న ఇండస్ట్రీలు జరుగుతున్నాయి బయట కూడా చాలా బ్లోఅవుట్లు జరిగింది. 50,000 మంది జనం ఉన్నా సరే ఇంత ప్రమాదం జరిగినా సరే కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా ఇంకా కన్నెత్తి చూసింది లేదు, మమ్మల్ని పట్టించుకున్నది లేదు. వీళ్ళందరూ కూడా ఓఎన్జీసీకి మేము సపోర్ట్ చేయాలి. ఓఎన్జీసీ అంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఓఎన్జీసీకి సపోర్ట్గా నిలబడ్డారనుకున్నాం. స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు, అలాగే ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ వహించి మా మత్స్యకారులు జరిగినట్టు అన్యాయాన్ని కూడా కేంద్రం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మాకు తక్షణ సాయం అందించాలని కోరుచున్నాం. అదేవిధంగా ఒక్క రూపాయి కూడా పట్టించుకోకుండా మా మత్స్యకారులకు ఎటువంటి జీవనోపాధి ఇంకా స్పందించకుండా వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు చేస్తున్నారు. ఫేక్ సర్వేలు చేసి వాటర్ అంతా కూడా బాగానే ఉందనేసి మా ముందే కూడా ఈరోజు చేయించారు. అయినా సరే మీరు మీ అందరి దృష్టి, మీ పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.